కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఉదయాన్నే లేవగానే ఈ రోజు ఆదివారం సూర్య నమస్కారం చేస్తే చాలు ప్రతి హిందువుకు తేజస్సు వర్చస్సు యశస్సు ఎక్కడ లేనటువంటి కాంతి రేఖలు ఆ ముఖంలో ముఖ కవలికలో ఉంటాయి. నరదిష్టి అనేటువంటి దోషం ఆ ముఖంలో ఉండదు. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు కదా నరదిష్టి తగలాల్సింది, నాకు కదా దిష్టి తగలాల్సింది. మరి ఏం ప్రభావం చూపదేమిటి మాకు? ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ప్రత్యక్ష దైవం అగ్ని భగవానుడు, నిత్యం అమ్మవారి సేవ, స్వామివారి అనుష్ఠానం, ధర్మ కార్యం, దైవ కార్యం, దేశ కార్యం ఇవన్నీ నడుస్తున్నప్పుడు నరదిష్టి ఎందుకు ఉంటుందిరా నాన్న? అలాంటివి ఏమి ఉండవు. నిజంగా యథార్థంగా ఉండవు. ఆదివారం రాగానే దాన్ని మనం ఒక నిద్ర దినంగా, ఒక లేఖి దినంగా, ఒక దుర్దినంగా, అందరి తద్దినంగా కావాల్సినట్లుగా మార్చేసుకున్నాం. ఆదివారం రాగానే ముక్కని లోపల వేయాల్సిందే. అవునా? సహజంగా చనిపోయిన జీవాన్ని ఎక్కడ వేస్తారు? చనిపోయిన జీవాన్ని ఎక్కడ వేస్తారు? శ్మశానంలో. కానీ మనం మాత్రం చక్కగా లోపల వేస్తాం. ఆదివారం మనకి పూర్తిగా కూడా కాలయాపన చేయడానికి, అందరూ మన ధర్మాన్ని మర్చిపోవడానికి, బలవంతంగా మన ఆచార వ్యవహారాలు మంట గలపడానికి, వారి సాంప్రదాయాలు వారి కట్టుబాట్లను మన మీద రుద్దడానికి, ఇవన్నీ కూడా మన విధి విధానాలు, మన ఆచార వ్యవహారాలన్నీ మార్చేశారు. మనమే మార్చుకున్నాం. ఎంతమంది రాజులు మన మీద దండయాత్ర, మన భారతదేశం మీద దండయాత్ర చేశారు. మొఘలులేమిటి, నవాబులేమిటి, ఖిల్జీలేమిటి, ఆంగ్లేయులేమిటి, పోర్చుగీసు వారేమిటి, ఇన్ని సంవత్సరాలు మన భారతదేశాన్ని ఆక్రమించి మన సంపదను కొల్లగొట్టి మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మూలను నెట్టేసి మన మీద పెత్తనం చలాయిస్తూ ఉంటే చాలా మంది మాతృమూర్తులు వారి సర్వస్వాన్ని కోల్పోయారు. కానీ మన హైందవ ధర్మం బలంగా నిలబడిందా లేదా? ఇప్పటికీ కూడా భారతదేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 100 కోట్ల మంది, 130 కోట్ల మంది జనాభా కావచ్చు, 100 కోట్ల మంది హిందువులే ఉన్నారు. కులం మర్చిపోయి అందరూ హిందువులే అన్నటువంటి నినాదంతో ఒక్కసారి బయటికి వస్తే ఎవరన్నా మనల్ని చూసి ఒక్క మాట మాట్లాడగలడా? ఎవరన్నా కానీ మన దేవాలయం వంక చూడగలడా? మన గురించి ఒక వంక పెట్టగలడా? జై శ్రీరామ్ అనే నినాదం గట్టిగా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్క జై శ్రీరామ్ అనే పదమే సరిపోదు. మేము ఎక్కువగా పలికే పదం ఏమిటో తెలుసా? జై శ్రీ మహాకాళ్. శ్రీరామ యుద్ధంలో ధర్మంగా యుద్ధం చేయాలి. ఆ ధర్మ యుద్ధంలో వెనక నుంచి పోటు వేసేటువంటి నక్కలు కుక్కలు ఉంటాయి. అటువంటి వారిని గమనించాలి, గుర్తించాలి, ఆ చీకటిని చీల్చుకోవాలి. అకాల మృత్యు నుంచి బయటపడాలంటే ఆ మహాకాళేశ్వరుని అనుగ్రహం ఉండాలని మేము మహాకాళ్ అని పలుకుతాం. అందుకే జై శ్రీరామ్తో పాటు జై మహాకాళ్ అని కూడా, జై శ్రీ మహాకాళ్ అని కూడా పలుకుతాం. గుర్తుంచుకోండి అందరూ కూడా. హిందూ బంధువులందరికీ ఒక్క విషయం చెప్తున్నాను. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుల వారు, జ్ఞానానికి ప్రతీక శ్రీకృష్ణ భగవానుడు, కానీ ధైర్యానికి త్యాగానికి ప్రతీక సాక్షాత్తు పరమేశ్వరుడు. గుర్తుంచుకోండి, ఆయనే రామలింగేశ్వరుడు. మీ కొండ మీద కొండంత అండగా ఉన్నాడు అందరికీ. అది మరిచిపోయి ఆయన ఎక్కడో ఉన్నాడులే, మన ఇంట్లో మన పని చేసుకుందాంలే, మనకే ఇబ్బంది రాలేదు కదా, ఎక్కడో మైకులు ఉన్నాయి, ఎక్కడో కేకులు పెడుతున్నారని చెప్పేసి ఎగబడి వెళ్ళారా? రేపు జనవరి 1వ తారీఖు వస్తుంది, సంక్రాంతి వస్తుంది. అన్ని హోటల్స్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కావాల్సిన పదార్థాలన్నీ దాంట్లో వేసి, వారి మురుగు పానీయాలన్నీ దాంట్లో పోసి చక్కగా హిందువులకే ఘనంగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. గుర్తుంచుకోండి. శుభం పోయాలి. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ బయ్యా వాసు గారిని వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. सीतापति रामचंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, भारत माता की, भारत माता की. హిందూ బంధువులారా, మిట్ట మధ్యాహ్నం ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమంలో దీప ప్రజ్వలన చేయాల్సిందిగా వేదిక పైన ఉన్న వారిని పిలవడం జరిగింది.
కరెంట్ లేని రోజుల్లో దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించామంటే సరే, కానీ మిట్ట మధ్యాహ్నం పూట ఫ్లడ్ లైట్ వెలుతురులో ఎందుకు దీప ప్రజ్వలన చేయాల్సి వచ్చింది అంటే పెద్దల్ని పూజ్యుల్ని అడిగితే చెప్పారు, హిందుత్వము సమాజం కోసం జీవించాలని చూపించే అనే సందేశాన్ని ఇస్తుంది. ఎన్ని ఫ్లడ్ లైట్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఫ్లడ్ లైట్ తో మరొక ఫ్లడ్ లైట్ వెలిగించలేము, కానీ చిరు దీపంతో వేలాది లక్షలాది కోట్లాది దీపాలను వెలిగించగలము. దానికి నిదర్శనగానే సనాతన ధర్మము దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభిస్తుంది. అది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను స్మరించుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీ పాత పద్మాలకి నమస్కరిస్తూ, వేదిక పైన ఉన్న పెద్దలకి నమస్కరిస్తూ, వేదిక ముందున్నటువంటి మాతృమూర్తులకి హిందూ బంధువులకి శుభాభినందనలతో గత 100 సంవత్సరాల ముందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ దేశంలో ఉద్భవించేదానికి ముందు ఈ దేశ పరిస్థితి, హిందూ జాతి పరిస్థితి ఎలా ఉన్నదంటే విధర్మీల తాకిడితో, 1000 సంవత్సరాల బానిసత్వంతో అనేక దేవాలయాల్ని కోల్పోయి, మాతృమూర్తుల మానాల్ని కోల్పోయి, గోమాతలని సంహరిస్తూ ఉన్నటువంటి సమాజంలో బతుకుతున్నటువంటి హిందూ జాతి ఆత్మవిస్మృతిని కోల్పోయి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఈ జాతి మనుగడ ఎలా అని చెప్పి ఆందోళనలో ఉన్న సమయాన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 1925 విజయదశమి నాడు ఉద్భవించింది. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి 0 అనే సంఖ్యనిచ్చింది హిందూ జాతి. ఈ ప్రపంచానికి దశాంశాన్ని ఇచ్చింది. ఈ ప్రపంచానికి విద్యనిచ్చింది. ఈ ప్రపంచానికి వైద్యాన్ని ఇచ్చింది. ఈ ప్రపంచానికి వంట కట్టుకోవడం నేర్పించింది. ఈ ప్రపంచానికి వండి తినడం నేర్పించింది. ఈ ప్రపంచానికి వచ్చిన వైద్యులు రాసులుగా పోటీ వ్యాపారం చేయడం నేర్పించింది. ఈ ప్రపంచానికి ఒక వెంట్రుకని నిలువుగా పోయగలిగేటువంటి స్వచ్ఛమైన పరికరాన్ని కనిపెట్టి ప్రపంచానికి వైద్య శాస్త్రానికి అందించింది సుశ్రుతుడు. అటువంటి మహోన్నతమైనటువంటి మన హిందూ జాతి ఈ ప్రపంచానికి విద్యని, వైద్యాన్ని, జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని, సర్వస్వాన్ని ఇచ్చినటువంటి ఈ హిందూ జాతి 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే ఈ జాతిలో మనమంతా హిందువులం. ఈ భూమి హిందూ భూమి. ఈ భూమికి నాకు మాతాపుత్ర సంబంధమైన భావనని కోల్పోయిన వల్ల ఈ జాతి 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో హిందూ జాతిని సమైక్యపరిచి శ్రేష్టమైన వ్యక్తుల నిర్మాణ కేంద్రంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏర్పడి శ్రేష్టమైన వ్యక్తుల నిర్మాణం ద్వారా భారత మాతను తిరిగి విశ్వంలో స్థానంలో నిలబెట్టాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు ముందు ప్రారంభమై ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక విజయాలని ఈ జాతికి అందించింది. దేశం స్వాతంత్రం లేకుండా కొట్టుమిట్టాడుతున్న సమయాన స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొని లక్షలాది మంది స్వయం సేవకులు, అతి చిన్న సమస్య అయినప్పటికీ కూడా లక్షలాది మంది స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రేరేపితమై ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర సముపార్జనలో కీలక పాత్ర వహించింది ఆర్ఎస్ఎస్. దాని తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వస్తే, స్వాతంత్రం వచ్చిన రోజు రాత్రే ఈ అఖండ భారతని ఖండాలుగా నరికి ఎవరైతే నా దేహము ముక్కలవుతేనే దేశము ముక్కలవుతుందన్నారో వారి నాయకత్వంలోనే ఈ దేశాన్ని మతం ఆధారంగా చీల్స్తే ఆ దౌర్భాగ్యమైన సంఘటన తర్వాత పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి లక్షలాది మంది హిందూ బంధువులను, హిందూ స్త్రీల మానాల అపహరణ జరిగితే, హిందూ దేవీ దేవతల మూర్తులకి అపమానం జరిగితే, హిందువులకు ఆస్తులు దోషపడుతుంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 2వ సర్వసంఘచాలకి పరమ పూజ్య గురూజీ పిలుపునిచ్చారు. చిట్ట చివరి హిందూ పాకిస్తాన్ భూభాగం నుంచి తిరిగి భారతదేశానికి వచ్చేదాకా, ఈ హిందూ భూభాగంలో అడుగుపెట్టేదాకా ఏ స్వయం సేవకు తగలకుందంటే ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్వయం సేవకులు పాకిస్తాన్ భూభాగంలో హిందూ మాన ప్రాణ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ భూభాగంలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత
భారతదేశానికి తలమానికం లాంటి కశ్మీర్ భూభాగము రాజా హరిసింగ్ నేతృత్వంలో భారతదేశంలో కలవాలా, పాకిస్తాన్ లో కలవాలా, స్వతంత్ర భూమిగా ఉండాలా అని చెప్పి ఆయన మీమాంస ఉన్న సమయాన భారతదేశానికి రక్షణకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కశ్మీర్ భూభాగం భారతదేశంలో లేకపోతే మన రక్షణ వ్యవస్థకి ఇబ్బంది అని చెప్పి తలచి ఎవరు చెప్పినా వినకపోతే నాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘచాలకైనటువంటి పరమపూజన గురూజీని మధ్యవర్తితో వహించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే ఆర్ఎస్ఎస్ అధినేత గురూజీ కశ్మీర్ భూభాగానికి వెళ్లి రాజా హర్సింగ్తో మాట్లాడి, నేను చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ ద్వితీయ సరసంఘచాలకుని, ఆర్ఎస్ఎస్ చెప్తుంది నీకు కశ్మీర్ బేషరతుగా భారతదేశంలో కలపాలని చెప్పి కోరుకుంటే గురూజీ చెప్పిన మాటలను ఆధారం చేసుకుని ఆర్ఎస్ఎస్ పిలిచిన పిలుపును ఆధారం చేసుకుని రాజా హరిసింగ్ కశ్మీర్ భూభాగాన్ని బేషరతుగా భారతదేశంలో కలిపారు. ఈ రోజు భారత మాతకి కిరీటంగా కశ్మీర్ వర్ధిల్లుతుందంటే కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పనితనం వల్ల గుర్తుంచుకొని హిందూ బంధువులను. కశ్మీర్ భారతదేశంలో కలిసిన తర్వాత కూడా 370 ఆర్టికల్ రద్దు చేసేదాకా నాటి నుండి నేటి వరకు పోరాడి కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్ ని సంపూర్ణంగా భారత భూభాగంలో కలిసింది ఈ రోజునంటే కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల మాత్రమే గుర్తుంచుకొని హిందూ బంధువులరా. ఈ దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మన దేశాన్ని, భారతీయులు ఏలిన ఈ దేశాన్ని, మహాభారతం పుట్టిన ఈ దేశాన్ని, భారతదేశమైన మన భారతాన్ని ఇండియా అని సంబోధిస్తున్నారు. భయ్యావాసు నేను ఇంగ్లీషులో, హిందీలో, తెలుగులో, అరబులో, మలయాళంలో, కన్నడలో భయ్యావాసు అవుతే, వినుకొండ అనే మన ఊరు ఏ భాషలైనా వినుకొండ అవుతే ఏ విధంగా భారతదేశం ఇండియా అవుతుంది? ఏ బేసిస్ పైన ఇండియా అవుతుంది? ఏ గ్రామర్ ప్రకారం ఇండియా అవుతుంది? ఎందుకోసమంటే భారత్ అనగానే ప్రతి ఒక్క భారతీయ పౌరుల్లో ఒక దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒక సున్నితమైనటువంటి మమకారం ఈ దేశం పైన మనకు ఉత్పన్నమవుతుంది. ఆ మమకారాన్ని పెంచే దానికోసం, మనలో ప్రబలుతున్నటువంటి దేశభక్తిని తుంచేదాని కోసం భారతదేశాన్ని ఇండియా అని చెప్పి ఇంగ్లీష్ వాడు చెప్తే, అదే పదాన్ని రాజ్యాంగంలో పెడితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సైద్ధాంతిక పునాదితో ఏర్పడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా దేశం మొత్తం పైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తే ఈ ఆనాటి ప్రభుత్వం ఒక మెట్టు కింద వచ్చి ఇండియా దట్ ఈస్ భారత్ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఈ రోజు రాజ్యాంగంలో భారత్ అనే పదాన్ని చూస్తున్నామంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కారణం మాత్రమే. ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సైద్ధాంతిక పునాదులతో పుట్టిన సంస్థలు తప్ప ఇక ఎవరు రామ మందిర నిర్మాణాన్ని కోరుకోలేదు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నేతృత్వంలో 1984లో గంగామాత, గోమాత, భారతమాత రథాలను దేశం మొత్తం పైన తిప్పడం ద్వారా అయోధ్య రామ మందిర నిర్మాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ రోజు చెప్పారు ఆర్ఎస్ఎస్ తృతీయ సరసంఘచాలక పరమపూజ్య బాలాసాహెబ్ దేవరస్ గారు, ఈ 500 సంవత్సరాల పోరాటం తర్వాత మళ్ళీ మనం ఎక్కించుకుంటున్నాము ఈ ఉద్యమాన్ని. కనీసం 40 సంవత్సరాలు పోరాడే శక్తి, యుక్తి, ఓపిక, సహనం ఉంటేనే ఈ ఉద్యమాన్ని లేవనెత్తమంటే అదే శక్తితో, అదే యుక్తితో, అదే ఓపికతో ఉద్యమాన్ని నడుపుతామనే భావనతో మనం ఎత్తుకెక్కుంటే 1984లో ప్రారంభించినటువంటి రామ మందిర ఉద్యమం 2024 జనవరి 22న భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణంతో ముగించింది. 40 సంవత్సరాల ఉద్యమం తర్వాత లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క బలిదానం తర్వాత గుర్తుంచుకోండి హిందూ బంధువులరా, రామాయణం ఒక కల్పితమా? రామ సేతు ఒక అభూత కల్పన? అదే నాటి కేంద్ర ప్రభుత్వం చెప్పి రామ సేతువుని ఎవరైతే నల్లుడు నీలుడు యొక్క ఇంజనీర్ల యొక్క కౌశల్యంతో, వానర సైన్యం యొక్క సహాయంతో రావణ సంహారం కోసం శ్రీరామచంద్రుడి చేత నిర్మించుకున్న రామ సేతుని తొలగించాలని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే రామసేతు సంరక్షణ సమితి ద్వారా యావత్ భారతదేశంలో నాటోబందీని చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో చేసిన ఉద్యమం వల్ల రామసేతు పరిరక్షించబడింది. అమర్నాథ్ భూములు కాపాడబడ్డాయి. ఈ దేశం చైనా యుద్ధం తర్వాత ఓడిపోయి నైరాశ్యంలో ఉంటే జాతిలో చైతన్యము కలిగించే దానికోసం ఎక్కడైతే స్వామి వివేకానంద తపస్సు ఆచరించాడో ఆ కన్యాకుమారిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నేతృత్వంలో వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించడం ద్వారా ప్రతి ఇంగ్లీష్ ₹1 వసూలు చేసి రాక్ మెమోరియల్ నిర్మించడం ద్వారా తిరిగి హిందూ జాతిని మేల్కొల్పింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. గోహత్యకు వ్యతిరేకంగా 2 కోట్ల సంతకాలు సేకరించి గో సంపదను కాపాడడానికి పోరాడింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్.
ఏడుకొండలవాడ గోవింద అనే నినాదాన్ని కూడా పక్కన పెట్టి 7 కొండలు 2 కొండలే గోవిందుడి, మిగతా 5 కొండలు మా ఇష్టం చేసుకుంటామని ఆనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ద్వారా RSS ఉద్యమించి 7 కొండలు గోవిందుడు అని చెప్పి ఎవరైతే 2 కొండలు ఉన్నారో వాళ్ళు నోటి ఉండాలి, 7 కొండలవాడ 2 గోవింద గోవింద అని అనిపించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇన్ని విజయాల ద్వారా హిందూ జాతిలో చైతన్యం, హిందూ జాతిలో ఒక విశ్వాసం, హిందూ జాతి తలెత్తుకొని నిలబడే విధంగా చేసిన సందర్భంగా ఈ వినుకొండలో పుర ప్రముఖులందరూ కలిసి ఇన్ని విజయాలు హిందూ జాతికి అందించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము హిందూ సమ్మేళనం పెడుతున్నాము, మీరు రావాలని నన్ను కోరిన మీదట నెల్లూరు నుంచి నేను రావడం జరిగింది. ఇది నా 12వ హిందూ సమ్మేళనం. యావత్ రాష్ట్రంలో హిందూ బంధువులు ఉవ్వెత్తున యావత్ రాష్ట్రంలో ఒక విశ్వాసం, యావత్ భారతదేశంలో ఇటువంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. సుమారుగా 30 కోట్ల ఇళ్లని ప్రతి ఒక్క రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్త కలిసి హిందుత్వాన్ని జాగరణ చేసే దానికోసం ఈ శతాబ్ది సంవత్సరం సందర్భంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ 100 సంవత్సరాల సందర్భంగా RSS ప్రజలకు పిలుపునిస్తుంది. 100 సంవత్సరాల సందర్భంగా RSS సంస్థ జరగాలని కోరుకోవడం లేదు, సంస్థ అజరామంగా మెలగాలని కోరుకోవడం లేదు. RSS కోరుకుంటుంది సమాజంలో పంచ పరివర్తన సాధించాలి, దానిలో హిందుత్వానికి వెన్నెముక లాంటి కుటుంబాలను కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతున్నది. ఈరోజు ఏక కుటుంబాలు అయిపోతున్నాయి. కుటుంబంలో ఆత్మీయత పోయింది, కుటుంబంలో అనురాగం పోయింది, కుటుంబం కలిసి మెలిసి భోజనం చేసే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి కుటుంబాలను మనం కాపాడుకోవాలి. హిందువుల వెన్నెముక, హిందువుల ఆత్మ కుటుంబం. కాబట్టి కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలని ప్రజల్ని చైతన్యం చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక సందర్భంలో యమభటులు వచ్చారంట ఒక మహిళ దగ్గరికి. అమ్మా నీ టైం అయిపోయింది, బయలుదేరతాం పా అని. ఇవనిందంట, అయ్యా నేను చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను కదా, నేను స్వర్గానికి కదా పోవాలి, మీరెందుకు వచ్చారు అనిందంట. అన్న మేము బ్యాలెన్స్ షీట్ చూసాము, మీరు పాపం ఎక్కువ చేస్తున్నారు పుణ్యం కన్నాను, కాబట్టి ముందు నువ్వు నరకం పని అయిపోతే తర్వాత నీకు స్వర్గం సంగతి చూపిస్తా ఉన్నారంట. కాదయ్యా, మీరు స్వర్గానికి పంపించకపోయినా పర్వాలేదు, నా పుణ్యాన్ని పణంగా తీసుకొని నా చావుని 1 నెల పాటు వాయిదా వేయండి అని అంట. సరే ఎట్లా పుణ్యం ఇస్తుంది కదా, 1 నెల తర్వాత వస్తామని యమభటులు 1 నెల తర్వాత వచ్చారంట. అయ్యా ఇంకొక 3 నెలల సమయం కావాలనింది. 3 నెలల సమయం ఇచ్చారు. మళ్ళీ వచ్చారు. అయ్యా ఇంకొక 6 నెలలు కావాలనింది. 6 నెలల సమయం ఇచ్చారు. అయ్యా ఇంకా అనిందంట. ఇంకెన్నిసార్లు ఇమ్మంటావమ్మా, యముడు మా ఉద్యోగం తీసేస్తాడు, సరే కారణం అని చెప్పమ్మా, పెద్ద నాకు చెప్పుకొని వస్తామన్నంట. అది ఎందుకు ఇన్నిసార్లు వాయిదా వేస్తున్నావు అని. ఏం లేదయ్యా, ఆడదే ఆధారం సీరియల్ అయిపోతుంది అనుకున్నావు, అది అయిపోలేదు, అయిపోగానే వచ్చేస్తారని. కుటుంబానికి ఆధారమైనటువంటి ఆడదేమో ఆడదాధారానికి అంకితం అయిపోయింది. కుటుంబానికి ఆధారమైన మగవాడి పరిస్థితి ఎలా ఉందయ్యానంటే, ఒక పెద్ద వ్యాపారస్తు దగ్గరికి 10 సంవత్సరాల కుమారుడు వచ్చాడంట. నాన్నగారు మీరు గంటకి ఎంత సంపాదిస్తారన్నంట. ఈ వ్యాపారస్తుడు రొమ్ము విరుచుకొని, నేనా గంటగా 1000 రూపాయలు సంపాదిస్తానన్నా అంట. నాకు 500 ఇవ్వన్నా. బిడ్డ నువ్వు 1000 సంపాదిస్తున్నావు కదా, నాకు 500 ఇవ్వన్నా. నువ్వు చిన్నపిల్లాడు, నీకెందుకు 500? అన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. కాదు మా నాన్నగారు, నాకు 500 కావాలని మారాన్ చేశాడు. సరే ఎందుకో బిడ్డ అడుగుతున్నాడు కదా అని చెప్పి ఒక 500 రూపాయలు ఇస్తామని చెప్పి 500 ఇచ్చాడు. బిడ్డ ఆనందంగా తన అల్మారా తెరిచి, అల్మారాలో ఉండి తెచ్చి ఉండిని పగలగొట్టి తను దాచిపెట్టుకుని 500, నాన్నగారు ఇచ్చిన 500, 1000 రూపాయలు తిరిగి నాన్నగారికి ఇచ్చి, నాన్నగారు ఐఎమ్ పేయింగ్ యువర్ 1000 రూపీస్, ప్లీజ్ స్పెండ్ 1 hour విత్ మీ, టుమారో ఈజ్ మై బర్త్డే అన్నాడు. అయ్యా నీ 1000 నీకు ఇచ్చేస్తున్నానయ్యా, రేపు నా పుట్టినరోజు, 1 గంట గడపవయ్యా నాతో. ఈ డబ్బులు సంపాదన కోసమే కదా నాతో కనీసం గడపకుండా నడుపుతున్నావు నువ్వు సంసారాన్ని అని అన్నాను. నీ 1000 నీకు ఇచ్చేస్తున్నానంట. ఆ పరిస్థితి తండ్రిది. తల్లి ఏమో ఆడది ఆధారం, తండ్రి ఏమో డబ్బే ఆధారం. కుటుంబాలు మాత్రం గాలికి. కానీ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి. శివుణ్ణి పూజించడం కాదు, శివుణ్ణి ఆరాధించడం కాదు, శివుణ్ణి ఆచరించాలి. శివుడే తానై శివుణ్ణి కొలచినట్టు శివుణ్ణి ఆరాధించాలి మనం. శివ కుటుంబాన్ని చిత్రపటంలో బంధించేసి పూజ గదిలో పెట్టి పూజిస్తే సరిపోయిందే, ఓం నమః శివాయ అని చెప్పి శివుణ్ణి ఆచరించాలిగా. శివుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది, శివుణ్ణి ఆచరించాలి. శివ కుటుంబం ఏం చెప్తుందండి మనకి? సాక్షాత్ శివుడు ఎలా ఉంటాడు? బూడిద పూసుకొని
జంతు చర్మం కట్టుకొని ఎటువంటి మేకప్ లేకుండా అలంకరణ లేకుండా శివుడు జీవిస్తూ ఉంటే పక్కన అమ్మవారు ఎలా ఉంటారండి? వజ్ర వైడూర్య ఆభరణాలు ధరించి, పట్టు పీతాంబరాలు ధరించి, పసుపు కుంకుమలతో కలకలలాడుతుంటారు పార్వతీదేవి. ఆయనేమో ఊళ్ళు పూసుకొని ఉంటారు. కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారుగా, ఇన్ని విభేదాలతో ఉన్నప్పటికీ కూడా. శివుడి మెడలో ఏమో పాము, శివుడి కుమారుడి వాహనమేమో నెమలి. ఒక క్షణం పడుతుందండి రెండింటికి. మరొక కుమారుడి వాహనం ఎలుక. ఒక క్షణం పడుతుంది రెండింటికి. శివుడేమో బలబల వండే రుద్రనేత్రము రుద్దుగా, పైనేమో గంగమ్మ, చల్లని గంగమ్మ, ఒకవైపేమో చంద్రుడు. ఒక క్షణం పడుతుందా? నీటికి నిప్పుకి. శివుడి వాహనమేమో నంది, తల్లి వాహనమేమో పులి లేదా సింహం. ఒక క్షణం పడుతుందా ఇద్దరికి? ఇన్ని వైరుధ్యాలు కలిగిన శివ కుటుంబం ఆది దంపతులుగా మనకి మార్గదర్శనం చేస్తుంటే, ఆ శివుణ్ణి పూజిస్తూ, ఆ శివుణ్ణి ఆరాధిస్తూ, మన ఇంట్లో మాత్రం వాడా మా తమ్ముడా, వాడు మహా కడుపునేనండి, పెద్ద చిన్న లేదంటాడు. అన్న దగ్గర తమ్ముడు దగ్గరికి వస్తే ఆయన ఏదో పెద్ద ముందు పుట్టాడని చెప్పి ఆయన చెప్పినట్టు నేను వినాలంటాడు తమ్ముడు. కుటుంబాలు విడిపోతున్నాయి. కానీ ఇద్దరిలో శివుడు పడంతో మాత్రం పూజిస్తుంటాం. శివుణ్ణి ఆరాధిస్తాము, శివుణ్ణి ఆచరించాం. శ్రీరామచంద్రుని ఆరాధిస్తాము, శ్రీరామచంద్రుని ఆచరించాం. రామాయణం ఏం చెప్పిందండి? రావణుడు చివరి క్షణంలో ఉన్నప్పుడు ఎవరో వినేరండి, అయ్యా రావణ, ఎందుకయ్యా నువ్వు ఓడిపోయావు? రాముడి కన్నా బలవంతుడివి, రాముడి కన్నా శక్తివంతుడివి, రాముడి కన్నా ఆయుధాలు ఉన్నాయి, రాముడి కన్నా సైన్యం ఉంది, రాముడి కన్నా డబ్బు ఉన్నది, రాముడి కన్నా జ్ఞానివి. నువ్వు ఓడిపోవడమైంది, రాముడు గెలవటమైందనంటే రావణాసురుడు అన్నంట, నేను ఎందుకు ఓడిపోయానంటే నా తమ్ముడు నా దగ్గర లేడు. రాముడు ఎందుకు గెలిచాడంటే తన తమ్ముడు తన దగ్గర ఉన్నాడు, అందుకని గెలిచాడన్నంట. అది రామాయణం మనకి చెప్తుండేది. అది అన్నదమ్ముల అనుబంధం. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని కోల్పోయి అత్యంత దుఃఖంతో ఉన్నాడంట. అప్పుడు ఎవరో నగలు తీసుకొని వచ్చాడు. అయ్యా ఈ నగలు తీసి ఒకసారి చెప్పు, సీతమ్మ తల్లివేమో అని చెప్పి. శ్రీరామచంద్రుడు అంట, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నా తమ్ముడు లక్ష్మణుడు అనగండి చెప్తారని. లక్ష్మణుడు ఆ మాట విన్నా అంట, అన్నయ్య నన్ను దూరం అంటున్నావు, ఆ నగల్లో వదినమ్మ తల్లి కాలి మెట్టెలుంటే నేను గుర్తించగలను, ఎందుకంటే సీతమ్మ తల్లి కాలు పాదాలు తప్ప నేనేం దర్శించానయ్యా, మెట్టెలుంటే చెప్పగలను అన్నట. అది కుటుంబం అంటే. అది కుటుంబం అంటే. రామాయణ మహాభారతాలు పుట్టిన పురాణాలు మాత్రమే కాదు, అది వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. దాని వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా మనం చూడాలి. కానీ ఆశ్రమం మనం చూస్తున్నామా? యక్ష ప్రశ్నల తర్వాత పాండవులు నలుగురు సమాధానం చెప్పలేకపోతే చంపేశాడు యక్షుడు. ధర్మరాజు వెళ్ళాడు. ధర్మరాజు వెళ్ళి చకచకా సమాధానాలు చెప్పాడంట. యక్షుడు అంటే చాలా అద్భుతంగా సమాధానం చెప్పావు, కానీ నీ ముందు వచ్చిన తమ్ముడు చెప్పలేకపోతే చంపేశా. ఇదిగో నలుగురు శవాలు ఆడబడున్నాయి, ఒక్కని బతికిస్తా, నువ్వు సమాధానం చెప్పే కాదు, ఎవరిని కావాలో కోరుకోమన్నాడ. ధర్మరాజు ఎటువంటి తడపాయింపు లేకుండా నకులుని బతికించాను. యక్షుడు అడిగాడు, నకులుడు ఏం చేసుకుంటావు నువ్వు? నేను మతున్నా నీకు? భీముని కోరుకో, శక్తివంతుడు. అర్జునుడు కోరుకో, వినిమించే నిపుణుడు, రాబోయే కౌరవంతులో పనికి వస్తాడు. నకులుని కోరుకుంటున్నావు, ఏం చేయాలంట. ధర్మరాజు అన్నంట, యుద్ధంలో గెలుపోవడం తర్వాత నా తల్లి కడుపున పుట్టిన ముగ్గురులో నేను బతుకున్నాను, నా పిల్ల తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సరిపోతే నా పిల్ల తల్లి కడుపు కోత ఎవరు తెలుస్తారయ్యా, అందుకని పిల్ల తల్లి కడుపు కోత తీర్చేదాని కోసం నకులుని బతికించమన్నట. అది కుటుంబ వ్యవస్థ అంటే. అది రామాయణ మహాభారతాలు మనం చెప్తుండేది. ఇప్పుడే విన్నా నేను, నాకు ఇప్పుడు దాకా తెలియదు. వినుకొండ అంటే ఇక్కడే సీతమ్మ వారి జాడ తెలిసిన కొండ అని అన్నారు. అది ఒక వ్యక్తిత్వ వికాసం గ్రంథం, అది రామాయణం. శ్రీరామచంద్రుడు ఎదురు చూస్తున్నా అంట. ఆంజనేయ స్వామి వెళ్ళాడు, నాకు సీతమ్మ కనపడిందా లేదని ఆకృతిగా ఎదురు చూస్తున్నా అంట. ఈ రోజు ఏ ఉద్యోగానికి పోయినా డిగ్రీలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అని చూస్తున్నారు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం వ్యక్తిత్వ వికాస గ్రంథాలు కేంద్రాలకు పోగలేదు. మన వ్యక్తిత్వ వికాస గ్రంథాలు తెలిసే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు ఆకృతిగా ఎదురు చూస్తున్నాడు, సీతమ్మ కనపడిందా లేదా అని. అప్పటికే కబురు వచ్చింది, ఆంజనేయ స్వామి వచ్చేసాడు అని చెప్పి. ఈయన కనపడిందా లేదని ఆతృతగా ఆవేదనతో చూస్తున్నాడు. అయ్యగారి ఆవేదన ఆతృత తెలుసు ఆంజనేయ స్వామికి. రాగానే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే మహానుభావుడు కదా చిరంజీవి ఆంజనేయ స్వామి. అందుకని మనలాగా అసలు అసలు ఏం జరిగిందంటే, నేను లంకకి వెళ్ళానా, నా తోకలు నిప్పెట్టాడు, మొత్తం కాల్చేని సోది చెప్పలా. ఎందుకంటే రాములు వారు ఆతృతగా ఉన్నారు. వెంటనే ఏమన్నంటే, చూచితిని సీతమ్మని అన్నాడు. సీతమ్మను చూచితిని కూడా లేదు. సీతమ్మని అంటే మళ్ళీ చూశాడా లేదు అనుమానం వస్తాయి కాబట్టి ఏందయ్యా అని చెప్పి ఆతృత శ్రీరామచంద్ర కనుక చూచితిని సీతమ్మని అని అన్నాడు. అది కమ్యూనికేషన్ స్కిల్స్, అది వ్యక్తిత్వ వికాస గ్రంథము రామాయణము చదవాలి, మహాభారతము చదవాలి, కుటుంబాలని కాపాడుకోవాలి.
కుటుంబాలని కాపాడుకోవాలి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఒకరోజు తల్లికి తండ్రికి ఒకరన్నాడంట, తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అవసరమైతే నా చర్మాన్ని ఒలిచి నీకు చెప్పులుగా కుట్టిస్తానమ్మా అన్నాడంట. వెంటనే ఆ తల్లి అనిందంట, ఆ చర్మం కూడా నేను ఇచ్చిందే కదరా, నీ బడే మాట్లాడి కూర్చోనిందంట. ఎవరిచ్చారు ఈ చర్మం? ఈ బతుకు ఎవరిచ్చారు? మన తల్లి మన తండ్రి కదా. అటువంటి కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవలేదా? మా నాన్నగారు 2015లో చనిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మా మేనమామ కనపడ్డాడు. నాకు వరుసగా మేనమామ ఆయన కనపడగానే ఏమడిగానంటే, నాయనా వాసు అమ్మ ఎవరి దగ్గర ఉంది అన్నాడు. నేను మా తమ్ముడు ఉన్నాము. నానా వాసు అమ్మ ఎవరి దగ్గర ఉంది అన్నాడు. అర్థం కాలేదు మామయ్య అన్నా నేను. అదే నాయనా మీ అమ్మ ఎవరి దగ్గర ఉంది అన్నాడు. నాకు అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పను, నేను అమ్మ దగ్గర నేను మా తమ్ముడు ఉన్నాము అని చెప్పాను. అమ్మ ఎవరి దగ్గర ఉంటాయి ఏంటి? అమ్మ దగ్గర కదా మనం ఉన్నాము. ఇది కదా కుటుంబ విలువలు. ఇది మాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేర్పించిన కుటుంబ విలువలు. ఇది సమాజంలో మొత్తము పాటించాలి. కుటుంబాన్ని కాపాడుకోవాలి. మనం ఎంత చేసినా తల్లి మాత్రం మన క్షేమమే కోరుకుంటుంది. మనం ఏదైనా చేయండి, తల్లి మన క్షేమమే కోరుకుంటుంది. 25 సంవత్సరాలు వృద్ధాశ్రమంలో పడేశారంటే తల్లిని. వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చిందాయా, అమ్మగారు చివరి క్షణాలు ఉన్నారు, రావాలి మీరు చూడని. ఈయన తులసి నీళ్ళు తీసుకొని గంగాజలం తీసుకొని నోట్లోకి వస్తాను పోయాడు. తులసి పోస్తున్నప్పుడు అమ్మతో అడిగాడంట, అమ్మ నీకు చివరి కోరిక ఏమైనా ఉందానని. ఆ తల్లి అనిందంట, వృద్ధాశ్రమంలో గాలి లేక ఇబ్బంది పడుతున్నావయ్యా, ఫ్యాన్ లేపిస్తే బాగుంటుంది అని అన్నాడు. అమ్మా నేను కోట్లు సంపాదిస్తున్నాను, నీకు తెలుసు కదా, 25 ఏళ్ళు అయింది నేను చేర్చి, ఎప్పుడూ అడిగి ఉండాల్సింది కదా, ఫ్యాన్ ఏంటి ఏసీ పెట్టించుండేవాడిని, ఎందుకమ్మా ఇంత లేటుగా అడిగావు అన్న అంట. ఆ తల్లి అనిందంట, నేనంటే కాయ కష్టం తెలిసి బతికినా, నా ఫ్యాన్ లేకపోతే బతకగలను, తర్వాత నువ్వే కదా రావాలి, నువ్వు ఫ్యాన్ లేకపోతే బతకలేవు నాన్న, నా దగ్గర ఫ్యాన్ లేపించుకోమని చెప్తున్నాను. 25 సంవత్సరాలు వృద్ధాశ్రమంలో తల్లిని పడేసిన తర్వాత కూడా తల్లి వేయడం మాత్రం బిడ్డేమైపోతాడా అని చెప్పి, అటువంటి తల్లిని కుటుంబ వృద్ధాశ్రమాలకు పరిమితం చేయటమా? ఇదే భారతీయ సంస్కృతి. కాబట్టి కుటుంబాలని కాపాడుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పిలుపునిస్తుంది. కనీసం వారానికి ఒక రోజైనా అందరం కలిసి భోజనం చేయాలి. సెల్ ఫోన్ పక్కన పెట్టి భోజనం చేసే సమయంలో మంగళ సంవాదం జరగాలి. రామాయణ మహాభారతాల గురించి, మన కుటుంబాల గురించి, మన కుటుంబ హిస్టరీ గురించి, మన ఇంటి పేరుతో ఏమైనా సాధించారో దాని గురించి, మన ఊరు గురించి, మన రామాయణం గురించి, మన మహాభారతం గురించి, మన భాగవతం గురించి, మన భగవద్గీత గురించి, మన జాతి గురించి, మన దేశం గురించి చర్చించుకోవాలి కుటుంబం అంతా కూర్చొని. మంగళ సంవాద్. రెండవది సామాజిక సమరసతను సాధించాలి. ఇందాకనే స్వామీజీ చెప్పారు. శ్రీరామచంద్రుడు మనకి ఏం చెప్పాడు? ఇందాక మహాతల్లి మహిళా వక్తముడు చెప్పాడు. శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు మనకి? శ్రీరామచంద్రుడు మత్స్యకారుని కౌగిలించుకున్నాడు. శ్రీరామచంద్రుడు గిరిజనుడైన వానల్ని కౌగిలించుకున్నాడు. శ్రీరామచంద్రుడు గిరిజన పుత్రికైనటువంటి శబరి ఎంగిలి తిన్నాడు. శ్రీరామచంద్రుడు పక్షి జాతిని తన ఒళ్ళో పెట్టుకున్నాడు. శ్రీరామచంద్రుడు అత్యంత చిన్న జీవన వృద్ధ సహాయం తీసుకున్నాడు. ఎన్ని చేశాడు? సాక్షాత్ అవతార పురుషుడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా జీవించాలని మనకి మార్గదర్శనం చేసే దానికోసం, కులం మరిచి హిందువులని చాటి చెప్పే దానికోసం వారు ఇన్ని చేసి చూపించాడు. అటువంటి శ్రీరామచంద్రుడు చూపిన మార్గంలో మనం సమరసతను సాధించాలి. RSS పిలుపునిస్తా ఉంది, సమరసత దీపావళి జరుపుకోమని చెప్పి. దీపావళి రోజు మన దర్జీని, మన దీపావళి రోజు మన దోబీని, దీపావళి రోజు మన వీధులు ఊడ్చే మున్సిపల్ కార్మికురాన్ని, మన డ్రైవర్ని, మన ఇంటి పని మనిషిని, వీళ్ళందరినీ దీపావళికి పిలిచి నట్టింట సహపంచి భోజనం చేయండి అని చెప్పి పిలుపునిస్తుంది. దానికి సమరసత దీపావళి అని పేరు పెట్టింది. ఈ దీపావళి రోజు మా ఇంట్లో సహపంచి భోజనం జరుగుతున్న సమయాన్ని 4 సంవత్సరాల క్రితం పిలుపునిచ్చింది RSS. 4వ సంవత్సరం జరుగుతున్న సందర్భంలో ఒక మున్సిపల్ కార్మికుడు ఏడవడం ప్రారంభించాడు. ఏమైనా తప్పుగా ప్రవర్తించామనని. మీరు తప్పుగా ప్రవర్తించడం కాదు వాసు గారు, మా కులపోళ్లే మేము కాలువలు ఎత్తుతున్నామని, మా దగ్గర వాసన వస్తుందనే నెపంతో దూరంగా పెడతారు. మీరేమో మీ నట్టింట్లో మీ పక్కన కూర్చోబెట్టుకొని మీ శ్రీమతి దగ్గర మాకు భోజనం పెట్టించారు. ఇది హిందూ జాతి ఎప్పటి నుంచో ఆచరించుంటే మేము పరమతానికి ఎందుకు పోతామయ్యా, హిందుత్వంలో నిలతాం కదా అని చెప్పారు. కాబట్టి సమరసత ద్వారా మన బంధువులను మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని విడిచిపోయిన వాళ్ళకి పునరాగమనం చేయించాలి. కాబట్టి సమరసతను సాధించాలి, సామాజిక సమరసత. మూడవది స్వజాగరణ. ఈ దేశము నాది, ధర్మము నాది, సంస్కృతి నాది, ఈ భూమి నాది, ఈ భూమికి నాకు మాతాపితల సంబంధం ఉన్నది, దీనికి నిజమైన వారసులు నేను, ఈ పరంపరకు వారసులు నేననే స్వజాగరణ జరగాలి. స్వజాగరణ మర్చిపోయాం మనం విదేశీ పండుగలు చేసుకుంటున్నాం.
అమ్మకి నాన్నకి రోజు పండుగ. అమ్మ దినము, నాన్న దినము, స్నేహితుల దినము, ప్రేమికుల దినము, తాగుబోతుల దినము త్వరలో రాబోతుంది. డిసెంబర్ 31 రాత్రి తాగుబోతుల దినము. హిప్ హిప్ హుర్రే అని చెప్పి మనం తాగుబోతుల దినం జరుపుకోబోతున్నాం చాలా మందిని. మన ఇళ్ల ముందు ముగ్గురు నూతన సంవత్సరానికి స్వాగతం అంట. అర్థం లేని పలుకులు హిప్ హిప్ హుర్రే అని చెప్పి. కాబట్టి స్వజాగరణ జరగాలి. భారతదేశ మూలాలు కలిగిన పండుగలు మాత్రమే జరుపుకోవాలి. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే వాడాలి. ఈ టాటా ఉప్పు వేస్తే కూర రుచిగా రావా? అన్నపూర్ణ ఉప్పు వేస్తేనే రుచిగా వస్తుందా? ఏరియల్ సబ్బు వాడితేనే తలతల మెరుస్తుందా? మన ట్రైన్ వాడితే రావా తలతల మెరవా? కాల్గేట్ వాడితేనే పళ్ళు మెరుస్తాయా? పతంగిలు వాడితే పళ్ళు వాసన వస్తాయా? కాబట్టి స్వదేశీ ఉత్పత్తులు వాడాలి. స్వజాగరణ జరగాలి. ఈ విషయం చెప్తా ఉంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మహిళ ఒక బాలిక జరిగింది. అంకుల్ మామయ్య పిల్లడు ఇప్పుడు అయిపోయింది కదా, పెంకులు అంకుల్ ఇప్పుడు మనకు ఉండేది. అంకుల్ స్నేహితులకు పండుగ జరుపుకోవడం తప్పేనా? మా ప్రేమను వ్యక్తపరిచేదానికి ఒక రోజు తప్పేనా? అమ్మా నాన్నకి మదర్స్ డే, ఫాదర్స్ డే పేరుతో దండేసి దండం పెట్టి బట్టలు పెడుతుంటే కూడా తప్పుగా చెప్తున్నారే అన్నాను. అమ్మా ఇవన్నీ తప్పు కాదమ్మా. నిత్యము పూజించాల్సిన అమ్మా నాన్నకి ఏదో ఒక రోజు ఇవ్వటం ఏంది, అది తప్పమ్మా. ఓకే, నీకు ప్రత్యేక పూజ కోసం ఒక రోజు కావాలంటే నువ్వు ఎంచుకున్న రోజుకి భారతదేశ మూలాలేవి? భారతదేశ మూలాలు ఉండాలి కదా. మదర్స్ డేకి, ఫాదర్స్ డేకి నిజంగా నీకు అమ్మని నాన్నని పూజించేదానికి ఒక రోజు కావాలి అని కోరుకుంటే, గుడ్డివారైన తల్లిదండ్రులని కావిడితో మోస్తూ పుణ్యక్షేత్రాలు తిప్పినటువంటి శ్రవణ కుమారుడు జన్మించిన రోజు కన్నా తల్లి రోజుకి ఒక రోజు ఉంటుందండి. కాబట్టి నువ్వు మదర్స్ డే, ఫాదర్ డే జరుపుకోవాలంటే శ్రవణ కుమారుడు జయంతిని జరుపుకో. ఎవరుంటున్నా నిన్ను? స్నేహితుల దినానికి ఒక రోజు కావాలంటే శ్రీకృష్ణుడు కుచేరుడు కన్నా స్నేహితులు శుచిలో ఉన్నారా? కుచేరుడు జన్మదినానో శ్రీకృష్ణుడు జన్మదినానో జరుపుకోవడమో స్నేహితుల దినోత్సవంగా. నీ ప్రేమను వ్యక్తపరిచేదానికి ఒక రోజు కావాలి. ప్రేమికుల రోజు కంటే ఈ శుచిలో రాధా కృష్ణుల కన్నా, దుష్యంతుల శకుంతుల కన్నా ప్రేమికులు ఉన్నారా? దుష్యంతుల జయంతిలో, శకుంతుల జయంతిలో, శ్రీకృష్ణ జయంతిలో, రాధా జయంతిలో నువ్వు ప్రేమికుల దినోత్సవంగా చేసుకో. ఎవరుతున్నాను? కాబట్టి మనం చేసుకునే దానిలో స్వ ఉండాలి, భారతదేశ మూలాలు ఉండాలి. దానిని మాత్రం జరుపుకోవాలి. కాబట్టి మన నిత్య జీవన విధానంలో స్వభాష, భాష, భూషణ్ మన వేషము, భవన్ మనం ఉండే ఇల్లు, భ్రమణ్ మనం తిరిగే తిరుగుళ్ళు అంటే మనం చేసే తీర్థయాత్రలు, భజన్ స్వదేశమై ఉండాలి. కాబట్టి స్వజాగరణ జరగాలి. దీనికోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది. 4వది పౌర విధుల కర్తవ్యం. మనం పౌరులుగా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామా లేదా? మనం కట్టాల్సిన ట్యాక్సులు సకాలంలో కడుతున్నామా లేదా? మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నామా లేదా? మనం నిజంగా క్రమశిక్షణతో మన జీవనాన్ని నడుపుతున్నామా లేదా? నిజంగా పౌర విధులు సక్రమంగా నిర్వహించుంటే గత 3 కోటికి తిరుమలలో వందలాది మంది పదుల సంఖ్యలో భక్తులు ఎందుకు చనిపోయారు? నిన్న కాక మొన్న కాశీ భక్తులు ఎందుకు చనిపోయారు? ఈ మధ్య జరిగిన కుంభమేళాలో హిందూ బంధువులు స్నానాలు ఆచరించడం ఎందుకు చనిపోయారు? అంటే మన పౌర విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఒక వ్యక్తి బండిలో పోతూ ఉన్నాడంట, కూడలు వచ్చింది, రెడ్ సిగ్నల్ వేస్తున్నాడు, అటు ఇటు చూశాడు, ఎవరు లేరు, ముందుకు పోయాడు. వెంటనే పోలీసు వచ్చాయంట. ఏం రెడ్ లైట్ కనపడటం లేదా? చదువుకున్న లాగా రెడ్ లైట్ కనపడలేదా? ముందుకు పోతున్నా అంటే రెడ్ లైట్ కనపడిందండి, మీరు కనపడలేదు అన్నాను. రెడ్ లైట్ కనపడితే నేను ఎందుకు ఆగుతాను? పోలీసు కనపడితే ఆగుతాను, ఎందుకంటే పెనాల్టీ వేస్తారు కాబట్టి. ఇది పౌర విధి కాదు. మన పౌర విధులు సక్రమంగా నిర్వహించాలి. కాబట్టి దానికోసం మనం కృషి చేయాలి. ఒక మహానుభావుడు గ్రామానికి వెళ్ళాడంట. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అన్ని విధులు నిర్వహించాడు. కరెంటు లేని రోజులు, ఒక పూరి గుర్తులో భోజనం తర్వాత 6 బయట కుర్చీ వేశాడు. ఈయన ఒక సంచిలో నుంచి మైనపత్తి తీసి ఎలిగించి లెక్కలు పక్కలు చూసుకున్నాడు. ఆ మైనపత్తి ఆపేశాడు. ఆ కాగితాలన్నీ లోపల పెట్టాడు. మరొక సంచి తీశాడు. ఆ సంచిలో నుంచి పుస్తకం తీశాడు. మరొక క్యాండిల్ తీసి క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ వెలుగులో పుస్తకం చదువుకున్నా అంట. గ్రామస్తులకు అర్థం కాలేదు. ఇదేదో చదువుకున్నాడు అనుకున్నాము, ఉన్న క్యాండిల్ ఎందుకు ఆపాలి, కొత్త క్యాండిల్ ఎందుకు వెలిగించాలని చెప్పి ఎందుకు వచ్చింది ఆయన్ని అడిగితే పోతే ఆయన్ని అడిగారంట. వారు అన్నారంట, ఇప్పుడు దాకా నేను ప్రభుత్వపు విధులు నిర్వహిస్తున్నాను కాబట్టి ప్రభుత్వపు నిధులతో కొన్నటువంటి మైనపత్తిని వెలిగించాను. ఇప్పుడు నా సొంత పరిజ్ఞానానికి పుస్తకం చదువుతున్నాను కాబట్టి నా సొంత డబ్బులతో కొన్న మైనపత్తిని వెలిగించుకొని చదువుకుంటున్నాను, అందుకని ఆపాను, ఇది వెలిగించాను అన్నంట. ఆ మహానుభావుడే తిరుపతికి రోడ్డు మార్గం వేసినటువంటి ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అది పౌర విధి అంటే. ఆ పౌర విధులు మనం నిర్వహిస్తున్నాం లేదా చూసుకోవాలి.